మేష రాశి వారికి ఈ పేరుగల వ్యక్తి మీతో గత 7 జన్మల నుంచి మీకు తోడుగా నీడగా మీతోనే ఉన్నారు. వారెప్పుడూ మిమ్మల్ని మోసం చెయ్యలేదు. వారెవరు ఇప్పుడే తెలుసుకోండి. మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855533632. మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేష రాశి వారికి సౌందర్యం అలానే అలంకరణపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వాక్ చాతుర్యం కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా కొత్తదనాన్ని కోరుకుంటారని చెప్పుకోవచ్చు. బంధాలు బంధుత్వాల విషయంలో మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న చిన్న వాటికే బాధపడిపోతూ ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడు కూడా చురుగ్గా ఉంటారు. అంటే ఈ రాశివారు తన చురుగ్గా ఉంటేనే తన చుట్టుపక్కల ఉన్నవారు ఆనందంగా ఉంటారని నమ్ముతారు. అలానే తన చుట్టూ కూడా ఎప్పుడు మంచి కోరుకునే వ్యక్తుల్ని పాజిటివ్గా ఉండేవారే ఉండాలని కోరుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే వీరు కోపంగానే చెప్పుకోవచ్చు. అవతలి వ్యక్తిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడం లేదా వారంటే ఎంతో అభిమానం కలిగి ఉంటుంది. అయితే ఇంతగా ఇష్టపడే వ్యక్తులు కూడా వీరు కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. కొన్ని సందర్భాల్లో వీరు పంతానికి పోయి ఎంతగానో ఇష్టపడిన వ్యక్తుల్ని దూరం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ వ్యక్తిత్వం ఎంత మార్చుకుందామని ట్రై చేసినప్పటికీ కూడా ఆ సమయంలో వారికి భావోద్వేగం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఆ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎంతో మంది వ్యక్తుల్ని దూరం చేసుకుని తర్వాత బాధపడుతూ వస్తున్నారు. కాబట్టి దీన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ తప్పు మాత్రం ఈ ఒక్క వ్యక్తి విషయంలో చేయకండి. ఈ వ్యక్తి మీకు 7 జన్మల నుండి తోడుగా వస్తున్నాడు. ఈ వ్యక్తి కారణంగానే మీ జీవితంలో చాలా సమస్యలకు మీకు పరిష్కారం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మీకు కావాల్సిన సమయంలో సలహాలు ఇస్తూ మీకు ఏవైనా ప్రమాదం వచ్చినప్పుడు వారు ముందుండి నిలబడడం జరుగుతుంది. మీ యొక్క కోపంతో లేదా అహంకారంతో ఈ వ్యక్తిని కనుక దూరం చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి అదృష్టాన్ని అయితే మీరే దూరం చేసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవారు ఎవరో ఒకరు ఎప్పుడూ కూడా మీ దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించడం కానీ లేకపోతే వారి యొక్క అవసరాలకే మీతో ఉండడం జరుగుతుంది. కానీ ఈ వ్యక్తి మాత్రం ఎలాంటి ఆశలు లేకుండా మీరంటే స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు కలిగి మీతో ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని మీరు దూరం చేసుకున్నట్లయితే జీవితంలో మీకు ఉన్నటువంటి అదృష్టాన్ని మిమ్మల్ని అభిమానించేటువంటి వ్యక్తుల్ని మీరే వెళ్ళగొట్టుకున్నట్టు అవుతుంది. అయితే ఆ వ్యక్తి యొక్క పేరు గమనించుకున్నట్లయితే మా లేదా ఎం అనే అక్షరంతో ఈ వ్యక్తి పేరు ఉంటుంది. ఈ పేరు గల వ్యక్తులను అస్సలు దూరం చేసుకోకండి. వారి మాటలు కానీ లేకపోతే కొన్ని సందర్భాల్లో వారి ప్రవర్తన కటువుగా ఉన్నప్పటికీ వారు మీ మంచి కోరుకునే వ్యక్తులుగా మీరు గమనించండి. ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయంలో మేషరాశి వారికి ఇది చాలా క్లిష్టమైన సమయంగా చెప్పుకోవచ్చు. అంటే వ్యాపార పరంగా మీకు కొత్త అవకాశాలు అయితే లభిస్తాయి. ఈ అవకాశాల విషయంలో మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది అధికంగా కనిపిస్తుంది. ఉదాహరణకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా 2-3 అవకాశాలు వచ్చినట్టయితే దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దేనిలో చేయడం వల్ల ఎక్కువగా లాభం పొందుతాం, ఇలా మీలో మీరే తేల్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరితోని ఈ విషయాలు చర్చించకండి. ఎందుకంటే కొంతమంది మీ యొక్క అవకాశాలు లాక్కొని వారు ఉపయోగించుకోవడం జరుగుతుంది. లేదా ఈ అవకాశాలు చూసి కుళ్ళుకోవడం, వాటిని ఏదో ఒక విధంగా చెడగొట్టాలని అనుకొని మీకు తప్పుడు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరిని నమ్మకండి. కేవలం జీవిత భాగస్వామి లేదా ఆ రంగాలకు సంబంధించిన నిపుణుల సలహాలు లేనట్లయితే తల్లిదండ్రుల సలహాలు తీసుకోండి తప్ప బయట వ్యక్తులను మాత్రం అస్సలు సంప్రదించకండి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల పట్టుదల అనేది పెరుగుతుంది. తమకు తామే పోటీ పెట్టుకొని ముందుకు వెళ్తారు. అయితే విద్య విషయంలో మాత్రం కొంచెం భయం ఉంటుంది. అంటే పలానా టైంకి నేను పూర్తి చేయగలనా, పలానా టార్గెట్ కంప్లీట్ చేయగలనా అనే భయం ఉంటుంది. కానీ కష్టపడినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు అయితే పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే వృత్తి
సంబంధిత కోర్సులు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారో వారికైతే ఖచ్చితంగా వాటిలో ప్రావీణ్యం సంపాదిస్తారు. కానీ ఆ కోర్సులకు వెళ్ళేటప్పుడు మాత్రమే మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే సహజంగానే రాశి వారిలో ఊగిసలాడే మనస్తత్వం ఉంటుంది. ప్రతి దానికి కూడా మొదట చాలా రీసెర్చ్ చేసేస్తూ తొందరపడిపోతూ ఉంటారు. ఇంకొకసారి దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరగాలని ఉంటే అది జరుగుద్ది, మన రాత ఎవరూ తప్పించలేరని సరిపెట్టుకుని ముందుకు వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడూ కూడా వీరి యొక్క జీవితంలో మహత్యం ఏమిటంటే వీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చివరికి అయితే అది అనుకూలంగానే ఉంటుంది. మొదట్లో చాలామంది అదేంటి ఇలా వెళ్ళిపోయో, ఈ విధంగా నిర్ణయం తప్పు తీసుకున్నావేంటి అని వ్యాపార పరంగా కానీ, విద్య పరంగా కానీ, లేదా కుటుంబ విషయంలో కానీ అందరూ అంటూనే ఉంటారు. కానీ చివరికి మాత్రం మీకు వచ్చేటువంటి రిజల్ట్ చూసి అందరూ సైలెంట్ అవుతారని చెప్పుకోవచ్చు. కాబట్టి చుట్టుపక్కల వ్యక్తులు పట్టించుకోకండి. ఇక దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఈ సమయంలో పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాలు మీ యొక్క జీవితపు అలవాట్ల కారణంగానే ఆరోగ్యం అనేది ప్రభావితం అవుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాజకీయ పరంగా మాత్రం ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు. మీ జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పాం కదా, వారితోనే రాజకీయ విషయాలన్నీ కూడా మీరు పంచుకోవడం మంచిది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో మాత్రం మోసం చేసే వ్యక్తులు అధికంగా కనిపిస్తున్నారు. అవకాశాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవడం, లేకపోతే మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు వారి యొక్క సొంత అవసరాలకి తప్పుడుగా ఉపయోగించుకోవడం, ఇలాంటి వ్యక్తులు అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారిని దూరం పెట్టడం మంచిది. అలానే ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో అయితే మీరు ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించి మీకు అన్యాయం చేయడానికి మీ తోబుట్టువులు కానీ, లేకపోతే ఇతర వ్యక్తులు అంటే ఎవరితో మీకు స్థిరాస్తి వివాదాలు ఉన్నాయో వారు ట్రై చేస్తూ ఉన్నారు. కాబట్టి స్థిరాస్తుల విషయంలో మీరు కొంచెం గట్టిగా పట్టుదలతోనే ప్రయత్నించాలి. అలానే గృహ నిర్మాణాలకి, కొనుగోలుకి ఇది బాగా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ఇంటికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. స్త్రీలు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలుకి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ఉండబోతున్నాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెషనల్లు మొదలైన వారు వారి వారి వృత్తిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు. ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. మేష రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యలు చూసుకున్నట్లయితే 9, 6 మరియు 1. ఈ రాశి వారికి కలిసి వచ్చే రోజులు మంగళవారం రోజు మేష రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆదివారం కూడా బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. దానితో పాటుగా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళడానికి మంగళవారం, గురువారం ఎక్కువగా మీరు తీసుకోవడం మంచిది. ఈ రాశివారు కోరల్ రత్నం అంటే పగడాన్ని ధరించడం మంచిది. అలానే ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని పఠించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.